వెల్కమ్ టు చిట్టి లాక్స్ అండి. నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారండి? ఈరోజు నేను చేయబోయే రెసిపీ అండి పుదీనా ఎండుమిర్చి పచ్చడి చేస్తున్నానండి. ఇదిగోండి ఒక 10 ఎండుమిర్చి అండి. కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తాను. ఆయిల్ వేస్తే అండి ఘాటు రాకుండా ఉంటుంది. ఇది ఒక చిట్కా. మామూలుగా వేస్తే ఘాటు వచ్చింది. ఘాటు రాకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. మాడకుండా ఫ్రై చేసుకొని ఈ ఫ్రై అయినాయండి. తీసి గిన్నెలో తీసుకుందామండి. ఇంకా చూడండి, జీలకర్ర, ఇవి వచ్చేసి ధనియాలు, ఇది వచ్చేసి కొంచెం కందిపప్పు, ఇది వచ్చేసి మినపప్పు. ఇవి కూడా ఫ్రై చేసుకుందామండి. ఇవ్వండి కరివేపాకు, కొంచెం చిన్నుల్లిపాయ రెబ్బలు, ఇవ్వండి చింతపండు నానబెట్టాను. 4-3 టమాటాలు కూడా వేస్తున్నానండి. ఇదిగోండి పుదీనా, ఇవి కూడా ఫ్రై అయిపోయినాయండి. తీసి పక్కన పెట్టేసుకున్నాం. తో పాటు కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేద్దాం. చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. మొత్తం కలిపి వేపుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. పచ్చివాసన పొయ్యేలా వేపానండి. పచ్చివాసన అయితే పోయింది, తీసేస్తామండి. అదే బండిలో కొంచెం ఆయిల్ వేసుకొని, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ పుదీనా టమాటాలు వేద్దామండి. పచ్చడి అయితే సూపర్గా ఉంటుందండి. ఇలా చేయండి మీరు కూడా. మూత పెడదామండి మగ్గిద్ది. చూసారండి, మధ్యతే కొంచెం కూడా రాలేదు. కట్ట వేసాను పుదీనా. కట్టేననుకుంటా, పెద్ద కట్ట. ఒక కట్టే వేసాను. దీనికి టమాటా వేస్తేనే బాగుంటుందండి టేస్ట్. ఒకసారి చేసిందంట మా అమ్మాయి కూడా, బాగుంది. మూత పెట్టుకుందాం మగ్గుతాయి అంతలోకి. ముందుగా ఎండుమిర్చి వేసుకున్నామండి. ఎండుమిర్చి దినుసులు వేసుకున్నాం. ఇది మెత్తగా దంచుకున్నాం. గల్లుప్పు కూడా వేసుకున్నాం. రుచికి సరిపడా వేస్తామండి. విత్తనాలు దినుసులు బాగా మెత్తగా నలగాలండి. ఆల్మోస్ట్ మెదిగినాయి బాగానే. ఇంకొంచెం మెదిగినాక చింతపండు వేద్దాం. ఈ మిర్చి అయితే చాలా ఘాటండి, అందుకని చెప్పేసి 10 అంటే 10 వేసాను. చూడండి, విత్తనాలు మెదగాలి, ఇంకొంచెం మెదగాలి. రోట్లో నూరుతోని మసాలా కానీ పచ్చడి కానీ టేస్ట్గా ఉంటుందండి. రోటి పచ్చళ్ళు అంటే ఎంతమందికి ఇష్టమో
కామెంట్స్ పెట్టండి. ఇప్పుడైతే మెదిగిందండి. ఇప్పుడు మనం చింతపండు వేద్దామండి. చింతపండు నానబెట్టిన వాటర్ కూడా వేసేద్దాం. ఇది బాగా దంచిన తర్వాత తీసి సపరేట్గా వేసి దంచుతామండి. పుదీనా అవన్నీ లేకపోతే దానిలోనే దంచేసేయచ్చు. ఇది ఒక ఎక్సర్సైజ్ లాగా కూడా ఉందండి. ఇలా రోల్లో దంచితే వేసానండి. ఇందులో ఇది కూడా పెద్దగా దంచుదాం. కానండి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. దోశలలోకి, చపాతీలోకి, రైస్లోకి బాగుంటుందండి చట్నీ. ఇంకొకటి అండి, అన్నం తిన్న పిల్లలకి ఎవరికైనా కొంచెం వేసి నెయ్యి వేసి పెడితే ఆకలి పెంచిద్దండి. అరుగుదల శక్తిని పెంచిద్దండి. జీర్ణశక్తికి మంచిదండి పుదీనా పచ్చడి. పచ్చడి అయితే అయిందండి. తోడేస్తున్నాను. పుదీనా, ఎండుమిర్చి, టమాటా పచ్చడి అండి. అంతేనండి, టమాటా, పుదీనా, ఎండుమిర్చి పచ్చడి. మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.